హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారని భావిస్తున్నాను. బాగుంటే కనుక కమెంట్ సెక్షన్లో పెట్టండి. లైక్ కొట్టడం అయితే అస్సలు మర్చిపోవద్దు. చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. లైక్ కొడితే నాకు కూడా మంచి మోటివేషన్ వస్తుంది మోర్ వీడియోస్ చేయడానికి. ఇవాళ వ్లాగ్ వచ్చి బ్యాక్ టు స్కూల్ వ్లాగ్, థంబ్నెయిల్లో చూసినట్టు. అండ్ ఈ హాలిడేస్ అంతా నేను ఎక్కువ వీడియో పెట్టలేదు. ఐ థింక్ ఒక వీడియో వీక్లీ పెట్టుంటాను మోస్ట్లీ. ఎందుకంటే యాజ్ చెప్పినట్టు పిల్లలతో కాస్త టైం స్పెండ్ చేద్దామని చెప్పి నేను ఎక్కువ వీడియో ఎడిటింగ్ అయితే చేయలేకపోయాను. వీడియోస్ అయితే కొన్ని తీసాను కానీ ఎడిటింగ్ చేయడం అయితే కుదరట్లేదు. సో ఇవాళ మెయిన్ ఏంటంటే ఒకటి బ్యాక్ టు స్కూల్. పిల్లలకి కొన్ని కావాలి, స్కూల్ కావాల్సిన మెటీరియల్ వాళ్ళే ఇస్తారు, స్కూల్ వాళ్ళే ఇస్తారు, అన్ని మెటీరియల్స్ మొత్తం ఇచ్చేస్తారు. కాకపోతే వీళ్ళ హోంవర్క్ ఉంటాయి కదా, అది చేసుకోవడానికి స్టేషనరీ స్టఫ్స్ కావాలి. బెస్ట్ ప్లేస్ దానికి ఏంటంటే ఐదర్ అమెజాన్లో కొనొచ్చు, లేకపోతే వాల్మార్ట్ కన్నా వెళ్ళొచ్చు. ఇక్కడ యుఎస్లో ఇవాళ పిల్లల్ని తీసుకొని నేను వెళ్తున్నాను, వాల్మార్ట్కి వెళ్తున్నాను. మిమ్మల్ని చాలాసార్లు తీసుకెళ్ళాలనుకుంటా వాల్మార్ట్కి, కానీ పిల్లలు బ్యాక్ టు స్కూల్ ఏమేమి కొంటాను అని చెప్పి ఖచ్చితంగా మీకు చూపిస్తాను. ఇవాళ మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే ఈవినింగ్ వచ్చి వరమహాలక్ష్మి దగ్గర వచ్చేస్తుంది కాబట్టి పూజకి ఇన్విటేషన్ ఉంది. తాంబూలం కోసం పిలిచారు. కాకపోతే ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క చోట్ల ఉందన్నమాట, కొంచెం టైం తీసుకుంటుంది వెళ్ళడానికి. మరి ఎంత దూరం లేదు, 30 minutes లోపలే ఉంది డిస్టెన్స్ అంతా. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఒక పండగ వచ్చిందంటే ఇప్పుడు పండగ సీజన్ కదా, సో సారీస్ అన్నీ బయటకు వస్తాయి. సో నా సారీస్ ఇంతకుముందు వీడియో బ్లాగ్స్లో చిన్న చిన్న షార్ట్స్లో చూపించినట్టు అన్ని సారీస్ ఐరన్ చేసి రెడీగా ఉంది, పండగకి రెడీగా ఉంది. నేనంతా జస్ట్ ఆర్నమెంట్స్ అంతా ఏదే వేసుకోవాలని చెప్పి ఇన్ని రెడీ చేసుకుంటున్నాను అంతే. సో ఇవాళ వచ్చి మన ఇంట్లో కాదు, అదే చెప్పినట్టు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి 2-3 పిలిచారు. సో అక్కడికే వెళ్తున్నాము. అదొక ఇలాంటిది. అండ్ ఏం శారీ వేసుకుంటానని కూడా చూపిస్తాను. ఆ శారీ ఇంతకుముందు కూడా చూపిస్తాను కానీ వేసుకోలేదు. జిగ్జాగ్ అంతా చేసి బ్లౌజ్ మ్యాచ్ చేసి రెడీ చేసి పెట్టాను. రొటీన్ బ్లాగ్ కాకుండా ఇవాళ షాపింగ్, పూజ అన్ని తీసుకెళ్తున్నాను. అండ్ నా నార్మల్ రొటీన్ అయితే ఇవాళ అయిపోయింది. వంట ఎందుకు లేదు అంటే ఇవాళ మధ్యాహ్నం థాయ్ రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాను. నాకు థాయ్ ఫుడ్ అంటే చాలా ఇష్టం, చాలా రోజుల నుంచి అడుగుతున్నాను వెళ్దామని. ఇవాళ అది కుదిరిందనమాట. సో అక్కడ వెళ్తున్నాము. లంచ్ చేసి తర్వాత వచ్చి రెడీ అయిపోయి పూజకి టోటలీ అ బిజీ డే అనమాట. సో అందుకని మీతో కాస్త షేర్ చేసుకుందామని ఈ వ్లాగ్ చేస్తున్నాను. వ్లాగ్ కంప్లీట్గా చూడకుండా వెళ్ళకండి ప్లీజ్. మొత్తం వీడియో చూస్తే మీకు తెలుస్తుంది, ఓకేనా? సరే అయితే వీడియో స్టార్ట్ చేద్దాము. Let's go. ఈ ఎంటలో వెళ్తున్నాము. హడావిడి చేశారనమాట పిల్లలు తీసుకెళ్ళమని. సో అక్కడికే వెళ్తున్నాము. 4 వెళ్తున్నాము. అత్తయ్య గారు కూడా వస్తున్నారు, తను కూడా ఏదో తీసుకోవాలని చెప్పి. చాలా ఎండ. సో చాలామంది వచ్చారనమాట. బ్యాక్ టు స్కూల్ నడుస్తుంది, ఆల్మోస్ట్ ఫర్ 1 month నడుస్తుంది బ్యాక్ టు స్కూల్. సో ఫస్ట్ తాష్వి అయితే కొన్ని బట్టలు తీసుకుందనమాట, బేసిక్ షర్ట్స్, ప్యాంట్స్ అని చెప్పి. దీక్షకి ఎక్కువ తీసుకున్నాను. తనకి మెయిన్ ఏంటంటే ఇప్పుడు 6 years వచ్చింది కాబట్టి 6 years బట్టలు కావాలని చెప్పి నాతో గొడవ పెట్టిందనమాట. సో అందుకని అది కూడా ఒక రౌండ్ చేసేద్దాము అని చెప్పి ఇక్కడ చూస్తున్నాము. బేసిక్ బట్టలు, ఎవ్రీడే వేసుకునే బట్టలంతా నేను రీజనబుల్గా ఉంటుందని చెప్పి వాల్మార్ట్లో తీసుకుంటాను. అండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది, ఎంత పడినా దొల్లినా ఏం కాదు. అండ్ ఈవెన్చువల్లీ ఒక 6 months తర్వాత డల్ అయిపోతుంది అనమాట. సో ఇట్స్ ఓకే, వాళ్ళకి అంతకన్నా ఇంకా అవసరం ఉండదు, తొందరగా గ్రో అయిపోతారు. 6 months 8 months తర్వాత వాడు కూడా బోర్ కొడుతుంది అండ్ చాలా డల్ అయిపోతుంది కూడా. పిల్లలకి ఎలా అలవాటు అయిందంటే ఎవ్రీ ఇయర్ ఒక్కసారి స్టేషనరీ స్టఫ్, బ్యాక్ ప్యాక్, లంచ్ బాక్స్, లంచ్ బ్యాగ్స్ అన్నీ తీసుకోవాలని చెప్పి ఇద్దరు పట్టుబడతారనమాట నా వెనకాల. సో కొన్ని కలర్ పేపర్స్ కానీ క్రేయాన్స్ కానీ, ఇప్పుడు ఫస్ట్ అయితే తాషి ఒకటే అడిగేది, ఇప్పుడు ఇది ఫస్ట్ గ్రేడ్ వచ్చింది కాబట్టి ఇది కూడా అడుగుతుందనమాట. ఇట్లాంటి స్పెషల్ ఏదైనా కనిపిస్తే ఇంకా ఇదొక్కటి చాలు, మిగిలింది స్టేషనరీ తీసుకో తల్లి అని చెప్పి ఇంకా దాంతో ఆర్గ్యుమెంట్ జరిగింది కాస్త. అంటే తెలుసు కదా, చిన్నపిల్లలు ఉంటే అన్నీ కావాలని అడుగుతారు. అండ్ ఇక్కడ ఇయర్ ఫోన్స్ కూడా స్కూల్లో అడుగుతారనమాట. ఒక సెట్ పంపించాలి. దీక్ష దగ్గర ఉన్నిందనమాట, కానీ అయినా అది అక్కడ చూసేసరికి ఇంకా తీసుకున్నాను. అండ్ ఇది తాష్విక్ తీసుకున్నాను, చాలా బాగుంది, $12కి దొరికింది. వీళ్ళ స్కూల్లో మొత్తం ల్యాప్టాప్
ల్యాప్టాప్లు వాడుతుంటారు హోంవర్క్కి కానీ తర్వాత క్లాస్ వర్క్ కానీ అన్నీ ఆన్లైన్ ఉంటాయి అన్నమాట. క్లాస్లో కూడా కొన్నిసారి యూజ్ చేయాల్సి వస్తుంది. అండ్ వీళ్ళ టీచర్స్ కూడా సజెస్ట్ చేస్తారనమాట, చాలా కాస్ట్లీ హెడ్ ఫోన్స్ అయితే అస్సలు కొనొద్దు పిల్లలకి, జస్ట్ నార్మల్ రేంజ్లో ఉండే హెడ్ ఫోన్స్ అయితే కొనండి అని చెప్తారు. సో అదైన తర్వాత ఇక్కడ స్టిక్కర్స్ తీసుకోవడానికి వచ్చాము. ఆ రివార్డ్ సిస్టమ్ పిల్లలు చాలా వెరైటీ స్టిక్కర్స్ ఉన్నిందనమాట. అండ్ నా స్టూడెంట్స్ కూడా కొన్ని తీసుకున్నాను పనికొస్తుందని చెప్పి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వాడికి ఫైల్స్ కావాలి. క్లాస్లో అన్ని సబ్జెక్ట్స్ ఒక ఫైల్ ఇస్తారు, పేపర్ వర్క్స్ ఇస్తారు, అందుకని ఫైల్స్ వరుసగా పెడతారనమాట. నోట్ బుక్స్ కానీ అట్లా 80 పేజెస్ ఉండే నోట్ బుక్స్ అయితే కావాలి. కొన్ని తీసుకొని బిల్లింగ్ చేసుకొని అక్కడి నుంచి బయలుదేరాము. నెక్స్ట్ ఇప్పుడు లంచ్కి వెళ్తున్నాం అనమాట. మేము డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాము రెస్టారెంట్కి. ఇదే రెస్టారెంట్కి ఇదే డ్రెస్ వేసుకొని వచ్చాను ఇంతకుముందు, మళ్ళీ అదే డ్రెస్ వేసుకొని వస్తున్నాం. బాగుంటుంది ఇక్కడ బయట కూర్చొని తినడానికి కానీ చాలా బాగుంటుంది. థాయ్ ఫుడ్ చాలా బాగుంటుంది, అమేజింగ్. వాళ్ళు ఏం తింటున్నారని చూపిస్తాను. ఇది ఫ్రెష్ స్ప్రింగ్ రోల్ అనమాట. టోఫు వేసి వెజిటేరియన్స్కి చాలా ఎమ్మిగా ఉంటుంది అనమాట. కొంతమంది దాంట్లో స్పైస్ వేయించుకుంటారు, నేను స్పైస్ వేయించుకోలేదు. చాలా బయట అయితే రైస్ వ్రాప్ అని చెప్పి ఇంకా అది వేస్తారనమాట, గంజితో ఏదో చేస్తారు. వెరీ చాలా ఎమ్మిగా ఉంటుంది. దాంతోపాటు ఒక చిన్న సాస్ ఇస్తాడు, పీనట్ సాస్ లాంటిది ఒకటి ఇస్తాడు, చాలా బాగుంటుంది. కొంచెం స్వీటిష్ ఉంటుంది. అండ్ ఐ యూజువలీ లవ్ దిస్ కోకోనట్ సూప్, చాలా ఇష్టం నాకు. అండ్ ఇక్కడ ఫ్రైడ్ రైస్ కూడా ఆర్డర్ చేశాను షేర్ చేసుకుందామని. అండ్ తీక్ష అండ్ తాష్వి అయితే ప్యాడ్ థాయ్ నూడిల్స్ అయితే తీసుకున్నారు, అండ్ దిస్ రెడ్ కర్రీ. అండ్ లాస్ట్లో డెజర్ట్ ఎప్పుడు కొన్నది ఒకటే, అది స్టిక్కీ రైస్ అనమాట. ఇయర్ రౌండ్ దొరుకుతుంది అనమాట ఈ డిష్ థాయ్ రెస్టారెంట్లో. అండ్ బ్లాక్ సెస్మీ ఆన్ దాట్. మిగిలింది రాత్రికి. వెళ్ళేటప్పుడు ఈ కుక్క చూసామన్నమాట, ఎంత టాల్ ఉందంటే భయం వేసింది. సో దీక్ష ఫస్ట్ భయపడి పరిగెత్తుని వెళ్ళిపోయింది అనమాట. ఈ ఫ్రాక్ గురించి చెప్పలేదు కదా, పార్కింగ్ దగ్గర వెళ్తున్నాము అంతలో చెప్తాను. ఈ ఫ్రాక్ సకలేష్పూర్ నుంచి తెచ్చుకున్నాను. ఎంత క్యూట్ ఉంటాయో కొన్ని ఫ్రాక్స్ అక్కడ. దీనికి ఒక జాకెట్ ఉంది, ఈ సమ్మర్లో వేసుకోలేని చెప్పి ఇంకా జాకెట్ తీసుకొని జస్ట్ అలా వేసేసుకున్నాను. ఎవరికైనా బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకోవాలంటే టడంగ్ పార్టీ సిటీ అక్కడ వెళ్ళిపోవాలన్నమాట. అంత దగ్గర చేస్తారు నన్ను సరిగా తీసావా? నా కూతురికి నన్ను వీడియో తీయవే అంటే బ్రతిమలాడాలన్నమాట. అసలు తీయడం ఎంత బద్ధకమో దానికి. సో బ్యాక్ టు స్కూల్ వీడియోలో ఈ పర్స్ ఏంటంటే పెన్సిల్ క్రేయాన్స్ పర్స్. అందరి పిల్లలకి చాలా పిచ్చి కదా ఇట్లాంటివి. సో మా తాష్వి ఏమేమి తెచ్చుకుందో అని చూపిస్తాను. ఆన్లైన్ మోస్ట్లీ అమెజాన్లో కొన్నది ఇవన్నీ, జస్ట్ ఫెవిక్విక్ అండ్ కొన్ని కలర్ పెన్సిల్స్ అయితే వాల్మార్ట్లో కొన్నాను. ఈ మిగిలినవన్నీ ఆన్లైన్ అమెజాన్లో కొన్నది. కావాలంటే లింక్ మొత్తం డిస్క్రిప్షన్లో వేస్తాను, ఇష్టం ఉంటే. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. అండ్ తను మొత్తం ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేసింది కాబట్టి నేను ఇంకా వాయిస్ క్లోజ్ చేసేసాను. అండ్ ఇవన్నీ ఎందుకు కావాలో నాకు తెలీదు, అంటే ఈ ఏజ్లో కూడా నాకు అనిపిస్తుంది నాకు కావాలని చెప్పి. సో అలాగే ప్రాబబ్లీ చిన్నపిల్లలకి ఇంకా ఎక్కువే ఉంటుంది కదా. ఎంతమంది నాలాగే స్టేషనరీ ఇప్పుడు కూడా ఇష్టపడతారు నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ కొన్ని రోజే ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత బెడ్ కిందను లేకపోతే సోఫా కిందను అక్కడ దొల్లుతూ ఉంటాయి అన్నమాట. సో ప్రస్తుతానికైతే ఫుల్ ఇంట్రెస్ట్లో అదంతా ప్యాక్ చేసుకొని రెడీ చేసుకుంది. తన బ్యాక్ ప్యాక్ కూడా చూపిస్తాను. ఇది వచ్చి తన లంచ్ బాక్స్ బ్యాగ్. మళ్ళా బయట పెట్టుకోదట, సో బ్యాగ్ లోపలే ఉండాలి. సో యూజువలీ మన లంచ్ బాక్స్ పక్కన చేతిలో ఇలా పట్టుకుంటాం కదా, కాకుండా దాంట్లో నేను చిన్నప్పుడు అలాగే వేసుకునేవాళ్ళు, తీసుకెళ్ళేవాళ్ళు చేతిలో పట్టుకునే, అది ఓపెన్గా ఉండేది. ఓకే, సో చిన్నప్పుడు మాకు అలాగే ఉండేది. వైర్డ్ బాస్కెట్స్, దాంట్లో
ఫుడ్ బాక్సెస్ డైరెక్ట్గా వాటర్ బాటిల్ ఒక సైడ్ వైర్డ్ బాస్కెట్స్ అప్పుడంతా అలే ఉండేవి, ప్లాస్టిక్ వైర్డ్ బాస్కెట్ రెండు ఉండేవి అట్లావి. సో అట్లాంటి తీసుకెళ్ళింది గుర్తు నాకు. వీళ్ళకైతే క్లాత్ మెటీరియల్ మొత్తం బ్యాగ్ లోపల స్పిల్ ప్రూఫ్ బాక్సెస్ అన్నీ ఉన్నాయి బాగా. అండ్ యాప్ షూ అని బ్రాండ్ దీనిది. I didn't even pay attention to the brand. I'm just like, $1 off. Nice. Yeah. Actually, నేను కూడా చూసింది ఇప్పుడే. ఓకే, అండ్ దెన్ వచ్చి 1 2 3 Walmart. 4 5 జిప్లు ఉన్నాయండి దీంట్లో. 5 ఎందుకంటే Walmart. యా స్టేషనరీ కొన్ని వాల్మార్ట్లో తీసుకున్నాము. అండ్ ఇది లాస్ట్ ఇయర్ ఫైల్ అనమాట. సో సేవ్ సమ్ ఫైల్స్. కానీ మళ్ళా కొంది 4-5 ఫైల్ అన్ని బయట పెట్టేసింది అక్కడ. Who said? That's not mine. వైట్ బ్లాక్ ఎవరిది? Oh, those are binders. అదే Just in case. జస్ట్ ఇన్ కేస్. Because like last year we needed ఒక a binder. క్లిప్ కూడా వేసుకోవడానికి ఒక చోటు, చార్జర్స్, ల్యాప్టాప్ ఏదమ్మా? Laptop and ఓకే, పైన చార్జ్ చేస్తుంది. ఓకే, సో ఆ తర్వాత ఇక్కడ సైడ్ జిప్ ఉంటుంది అనమాట. దీంట్లో ల్యాప్టాప్ బ్యాగ్ అయితే వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చిన్న పోర్ట్, యూఎస్బి పోర్ట్ ఇచ్చాడు. యూఎస్బి పోర్ట్లో పెడితే యూ కెన్ చార్జ్ యువర్ ల్యాప్టాప్ ఆర్ ఫోన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ పెట్టుకోవచ్చు అనమాట. కనెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. బ్యాటరీ రీఛార్జర్స్ చాలామంది క్యారీ చేస్తారు, పిల్లలు కూడా క్యారీ చేస్తారు ఇక్కడ. అండ్ ఎస్, దట్స్ ఇట్. వీళ్ళకి జస్ట్ ప్లెయిన్ వర్క్ బుక్ ఒకటే ఉంటుంది, టెక్స్ట్ బుక్స్ ఉండదు కదా దాషు మీకు? no. I mean, టెక్స్ట్ for బుక్స్ తక్కువ, science, ఇట్లా social studies, జస్ట్ వర్క్ షీట్స్ ఇట్లా ప్లెయిన్ you get పేపర్స్ like ఎక్కువ. a social studies notebook with stuff, but like barely used it last year. యా సో ల్యాప్టాప్ వెరీ హెవీ. అదర్ దాన్ దట్ మాకైతే చాలా టెక్స్ట్ బుక్స్ ఉండేవి కదా చిన్నప్పుడు. సో వీళ్ళకైతే ఇక చిన్న బుక్స్. సో వీళ్ళకేం పెద్ద తీసుకెళ్ళడం ఏముండదు. లంచ్ బాక్స్ ఒక ఫైల్ ఇస్తారు వాళ్ళు, ఫైల్ పెట్టుకొని లంచ్ బాక్స్ పెట్టుకోవడం అంతే. ఈ బ్యాగ్తో పాటు పెన్సిల్ కేస్ కూడా వచ్చింది. సో పెన్సిల్ కేస్ అయితే ఇదన్నమాట. అవసరం ఉండదు ఫస్ట్ గ్రేడ్కి, బట్ దీని బ్యాగ్తో పాటు వచ్చింది 3 పీస్ అనమాట. బ్యాక్ ప్యాక్, లంచ్ బాక్స్, పెన్సిల్ కేస్. సో షీ వోంట్ బి యూజింగ్ దాట్. అండ్ దెన్ ఇది కూడా అమెజాన్లో కొన్నాము, కిచెన్ వాటర్ బాటిల్. సో ఐస్ పెట్టేసుకుంటే రోజంతా కొంచెం కోల్డ్గా ఉంటుంది. సో ఇది సైడ్లో పెట్టుకుంటాం అనమాట. అంతే కదా దీక్ష? Yeah. సీ యూ లేటర్. సో చూసారు కదా, బ్యాక్ టు స్కూల్ స్టఫ్ అంతా మీకు చూపించేశాను. ఇందాక చెప్పినట్టు నేను ఇవాళ తాంబూలం కోసం వెళ్ళాలి, అందుకని ఈ సారీ ఆప్ట్ చేసుకున్నాను. ఈ సారీ నా కజిన్ ఇచ్చింది. ఇంతకుముందు కూడా ఈ సారీ వీడియోలో చూపించాను. సో ఇది గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్లో వచ్చింది. నా కజిన్ పెళ్ళికి తను నాకు గిఫ్ట్ ఇచ్చిందనమాట. సో దాని బ్లౌజ్ అయితే నా దగ్గర రెడీగా లేదు, వేరే ఏదో కాంబినేషన్ చేసుకున్నాను. నా అదృష్టానికి ఈ బ్లౌజ్ మ్యాచ్ అయ్యింది కలర్ ఎగ్జాక్ట్గా. సో ఈ బ్లౌజ్ స్లీవ్లెస్ అయితే వేసుకుంటున్నాను అండ్ ఈ ఆర్నమెంట్ వేసుకుంటున్నాను. మల్టీ కలర్ ఉంటే బాగుంటుందని చెప్పి అది ఆప్ట్ చేసుకున్నాను. అండ్ మల్టీ కలర్ లాంగ్ చైన్ ఒకటి, షార్ట్ నెక్ చైన్ ఒకటి, 2 వేసుకుంటున్నాను. అండ్ ఈ శారీ చూస్తే మీకు ఫాల్ లీవ్స్ కనిపిస్తున్నాయి కదా శారీలో, నాకు అదే నచ్చింది. అండ్ కలర్ కూడా చాలా రేడియంట్గా ఉంది, చాలా నచ్చింది నాకు. చిన్న ఆర్నమెంట్స్ ఉంటే 2-3 వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది మరీ లావుగా లేదు, అందుకని 2 వేసుకున్నాను. నెక్ చాలా, బ్లౌజ్ డీప్ ఉంది కాబట్టి ఒక చిన్న నెక్కి అండ్ ఒక లాంగ్ అలా వేసుకున్నాను. అండ్ సారీ బెల్ట్, సారీ వేసుకుంటే పట్టు సారీ ఎప్పుడు నాకు బెల్ట్ వేసుకోవడం చాలా ఇష్టం. చాలా కంఫర్ట్గా ఉంటుంది, పని చేసుకోవడానికి కానీ, వాకింగ్ చేసుకోవడానికి, బయట వెళ్ళడానికి కానీ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. లేకపోతే నాకు పళ్ళు చాలా ఇబ్బంది పడుతుంది అనమాట వాక్ చేసేటప్పుడు. సో ఐ ప్రిఫర్ వేరింగ్ బెల్ట్.
సో ఈ చైన్ బెల్ట్ నేను చాలా సారీస్ వేసుకున్నాను. నవరాత్రి ఫుల్ సిరీస్కి ఈ బెల్ట్ వేసుకున్నాను. ఉండేది ఒక్కటే నా దగ్గర, ఇంకొకటి ఉంది కానీ చాలా వర్క్ ఉంది దాంట్లో. ఇది సింపుల్గా సూట్ అయింది అనిపించింది. అండ్ దీక్షకేమో ఈ గౌన్ వేసామన్నమాట. ఇది ఎప్పుడు 2-3 ఇయర్స్ బ్యాక్ కొన్నాను. తనకి ఇప్పుడు బాగా సెట్ అయింది. అండ్ తాష్వి సింపుల్గా రెడీ అయిపోయింది. తనకి పట్టు లంగా వేసుకోవడం అంతా చాలా ఇబ్బంది అనమాట. అందుకనే ప్రస్తుతానికి ఏజ్ కాబట్టి వదిలేస్తున్నాను. జస్ట్ డోంట్ వాంట్ టు పికప్ ఫైట్ అనమాట, అంతే. 5 o'clock బయలుదేరదాం అనుకున్నాము, కాకపోతే 6 అయింది. పిల్లలతో బయలుదేరాలంటే కొంచెం లేట్ అవుతుంది. 6కి వెళ్ళాలంటే 5 అనుకోవాలన్నమాట అట్లా. సో ఇప్పుడు ఒక్కొక్క ఇంటికి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 15 to 20 minutes అయితే తీసుకుంటుంది. నా నెక్లెస్ అయితే ఎండకి బాగా మెరిసిపోతుంది. లెట్స్ గో. నాకు ఈ సీజన్ అంటే చాలా ఇష్టము. పిల్లలు తీసుకొని ఇంటి తిరగడం అంటే ఇంకా ఇష్టం. అండ్ ఫస్ట్ ఇంటికి వచ్చాము, చిన్నగా కలశం పెట్టారు. పిల్లల్ని తీసుకెళ్తే వాళ్ళకి జనాల్ని కలిసినట్టు ఉంటుంది. అండ్ ఎస్పెషలీ చిన్న పిల్లల్ని నలుగురిను కలిసినట్టు ఉంటుంది. స్ట్రేంజర్ యాంగ్జైటీ పోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ అయితే ఇంకొక ఇంటికి వెళ్తున్నాము. చాలా పెద్ద ఇల్లు అది. వాళ్ళ ఇంట్లో చాలా మంది వస్తారు. ఎవ్రీ ఇయర్ చేస్తారనమాట. ఈ మాసంలోనే నేను ఎక్కువ ఇండియా మిస్ అవుతాను, మన వాళ్ళని మిస్ అవుతాను, వాళ్ళని కలవడం మిస్ అవుతాను. అంటే ఇక్కడ తక్కువైందని కాదు కానీ అంతమంది ఒకేసారి కలవడము, మన రిలేటివ్స్ని కలవడం వేరే, ఫ్రెండ్స్ని కలవడం వేరే కదా. నెక్స్ట్ వెళ్ళే ఏరియా అయితే ఒక 20 minutes దూరము ఇంటి నుంచి కార్లో. కానీ ఈ ఏరియా మొత్తం బేర్ ల్యాండ్ అనమాట. చాలా కొత్త కమ్యూనిటీ స్టార్ట్ అవుతున్నాయి. అలాగే ల్యాండ్ ప్రైసెస్ కూడా పీక్స్లో వెళ్ళిపోతున్నాయి అనమాట. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద హౌస్. చాలా బాగుంది వీళ్ళిల్లు. అండ్ వీళ్ళు దే ఆర్ ఫ్రమ్ కర్ణాటక. వరమహాలక్ష్మి చాలా బాగా చేస్తారు ప్రతి ఏళ్ళు. యాజ్ చెప్పినట్టు పంతుల్ని పిలిచి చేశారనమాట. ఈసారి చాలా అందంగా డెకరేట్ చేశారు. అండ్ వాళ్ళ ఇంటి వెనకాల అయితే అడగొద్దు, ఒక చిన్న స్విమ్మింగ్ పూల్, పక్కన బార్బిక్యూ చేసుకోవడానికి, తర్వాత ప్లే యార్డ్, ఇల్లంతా మొత్తం మంచి ప్లాన్ చేసి కట్టించారనమాట. అండ్ సిమిలర్ ప్లాన్స్ ఉంటున్నాయి ఆ ఏరియాలో అంతా. పార్కింగ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. అండ్ అక్కడ భోజనం చేయలేకపోయాము, ఫుల్ తెప్పించారు కానీ తినలేకపోయాము. ఇంకొక ఇంటికి వెళ్ళాలని చెప్పి ఇంకా బయలుదేరామన్నమాట. రాత్రి లేట్ అయిపోతే డ్రైవింగ్ కష్టమని. అండ్ లాస్ట్ ఇంటికి వెళ్తున్నాము. వీళ్ళు మన ఫ్యామిలీ ఫ్రెండ్స్, వాళ్ళు కూడా చిన్నగా పెట్టారు. అండ్ ఈ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ బంధువులు వచ్చారనమాట. వాళ్ళ బంధువుల పిల్లలు వస్తే తాషికి మంచిగా కనెక్ట్ అయిపోయారు. సేమ్ ఏజెస్, ఒక 1 year చిన్న అనమాట. సో బయలుదేరాము, ఇంకా అరగంటలో వెళ్ళిపోదాము అనుకున్నా కానీ వాళ్ళు కనెక్ట్ అయ్యేసరికి ఇంకా 30-45 minutes అయిపోయింది. సరే అక్క గుర్తు కోసం ఒక ఫోటో తీసుకుందాము అని చెప్పి చిన్నగా వీడియో తీశాను. అక్క చెల్లెలు ఇద్దరు మంచిగా మాట్లాడతారు. హే గైస్, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఫేస్ అంతా చూడండి ఎట్లా ఉబ్బిపోయింది. చాలా ఉబ్బిపోయింది. I don't know why ఇంత ఫ్లఫీగా ఎప్పుడు ఉండదు నాకు. ఎర్లీ మార్నింగ్స్ చెప్పాలంటే కాస్త ఐస్ వేసుకొని సెట్ చేసుకుంటాను తర్వాత. సో ఏంటంటే బేసికలీ ఇందాక చూసారా గిన్నెలు ఎట్లా నా కోసం వెయిట్ చేస్తుంది. ఆ పనులు ఉన్నాయి, కొంచెం పేరెంట్స్తో కూడా మాట్లాడాలి. రోజు పేరెంట్స్తో మార్నింగ్ అట్లీస్ట్ ఒక కాసేపు మాట్లాడడానికి ట్రై చేస్తాను. పని చేసుకుంటే మాట్లాడతాను, ఇయర్ ఫోన్స్ అట్లా వేసుకొని పని చేసుకొని మాట్లాడతాను. రోజు ఫోన్ చేస్తే వాళ్ళు దిల్ బీ సో హ్యాపీ, దిల్ ఫీల్ సో హ్యాపీ. సో మేక్ ష్యూర్ మీకు ఎంత పనున్నా ఎర్లీ మార్నింగ్ ఒక 10-15 minutes ఈ వైర్లెస్ ఇయర్ ఫోన్ కానీ ఏదో వైర్లెస్ ఇయర్ ఫోన్ నేను ఎందుకు అంటున్నానంటే పని కూడా చేసుకోవచ్చు, వాళ్ళతో కూడా మాట్లాడవచ్చు కదా, 2 in 1 అట్లా అనమాట. సో అది చాలా హెల్ప్ అవుతుంది. దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ, యూ విల్ బీ హ్యాపీ అండ్ కంటెంట్ఫుల్ అనమాట. మళ్ళీ ఇవాళ సాటర్డే అయింది. నిన్న రాత్రి ఆల్మోస్ట్ 10 అయింది ఇంటికి రావడము. వాళ్ళ ఇంట్లో చాలా లాస్ట్ హౌస్ వెళ్ళిన ఇంట్లో నా ఫోటో అయితే తీసుకోవడం మర్చిపోయాను, ఎందుకంటే మాటలో మునిగిపోయాను అనమాట. చాలా నవ్వుకున్నాము, చాలా రోజు అయింది కలిసి. సో చాలా నవ్వుకున్నాము, పిల్లల గురించి కానీ వాళ్ళ లైఫ్ గురించి అలా మాట్లాడుకుంటూ చాలా నవ్వుకున్నాము. ఆ తర్వాత ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 10 అయిపోయింది.
సో ఏమీ పని చేయలేదు, జస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా పడుకున్నాను అనమాట. పిల్లలు కూడా చాలా స్లీపీగా అయిపోయారు, సో పడుకున్నాం అనమాట. అండ్ మార్నింగ్ చూస్తే ఇప్పుడు వర్క్ కంటిన్యూ చేయాలి. అండ్ ఇవాళ తీక్ష స్కూల్కి ఒకసారి వెళ్ళాలి, దాన్ని ఇంగ్లీష్ క్లాస్ అయిన తర్వాత స్కూల్కి ఒకసారి వెళ్ళాలి, చూపిస్తాను. అండ్ వెళ్ళే ముందు ఒకసారి మీకు క్యాండిల్ చూపిస్తాను. తాంబూలానికి వెళ్ళినప్పుడు ఇలా ఇచ్చారనమాట, తనే చేసింది, హ్యాండ్ మేడ్. ఇది సూపర్ స్మెల్ ఉండింది అసలు. సో ఇప్పుడే క్లాస్ కూడా డ్రాప్ చేసేసాను. మ్యూజిక్ క్లాస్ ఆన్లైన్ చేయాల్సి వస్తుంది. మ్యూజిక్ క్లాస్ ఆన్లైన్ కాబట్టి ఎక్కడైనా కూర్చొని చేయొచ్చు. సో కార్లోనే కూర్చొని చేస్తున్నాను అనమాట. చాలా ఎండగా ఉంది, కార్లో మంచిగా ఏసీ పెట్టుకొని కూర్చున్నాను. మిమ్మల్ని స్కూల్కి తీసుకెళ్తాను ఇది అయిన తర్వాత. See you soon. స్కూల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని ప్రాప్స్ పెట్టారు ఫోటో తీసుకోవడానికి. అది అయిన తర్వాత మళ్ళీ క్లాస్ కూడా చూసాము. లోపల అలౌ చేయలేదు, కానీ యాక్చువల్లీ టీచర్స్ లేరు. జస్ట్ క్లాస్ రూమ్ ఎక్కడుంది, వాళ్ళకి డైరెక్షన్స్ అవి ఇవి చూపించడానికి అక్కడ తీసుకెళ్ళాను అనమాట. షీ వాజ్ సో హ్యాపీ. తన పేరు అక్కడ పెట్టారనమాట. ఎవరెవరు క్లాస్లో ఉంటారు వాళ్ళ పేర్లంతా ఒక కలర్ పేపర్లో రాసి అట్లా స్టిక్ చేసి పెట్టేశారు. అండ్ రోజు ఎక్కడ నించోవాలి రావంగానే అని చెప్పి ఇట్లా అలా పెడతారనమాట. మొత్తం ఈ వైట్ టాప్లో లైన్స్ ఉంటాయన్నమాట. ఆ నంబర్ బోర్డ్ ఎదురుగుండా అందరు పిల్లలు నించోవాలి, అక్కడి నుంచి టీచర్స్ లోపల తీసుకెళ్తారు. సో అదైన తర్వాత ఆ రోజు చాలా ఎండగా ఉండింది కాబట్టి యోగట్ హెవెన్ యాజ్ యూజువల్ వన్స్ ఇన్ అ మంత్ వెళ్తాం కదా, ఆ కల్చర్ అయితే కంటిన్యూ చేసుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. అంటిల్ దెన్ ప్లీజ్ టేక్ కేర్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు like my channel and subscribe. Bye bye.